హలో ఎవ్రీవన్. ఈరోజు నేను వచ్చేసాను డార్జిలింగ్కి. సో డార్జిలింగ్ ట్రిప్ ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. ఇది ఒక లాంగ్ ట్రిప్ అనమాట, ఒక 15 డేస్ ట్రిప్. సో మన నార్మల్ హైదరాబాద్ జనం నుంచి దూరంగా కొండలకి, అడవులకి, వాగుల్లో, లోయల్లో, గుట్టల్లో తిరుగుతున్నాను. చూడండి ఎంత లోతుందో. ఇది జస్ట్ ఎంట్రీ మాత్రమే, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా లోతుంది. ఇది చాలా హైట్ ఉంది. ఆల్మోస్ట్ 7,000 మీటర్ కన్నా ఫ్రమ్ మనం నార్మల్ ల్యాండ్ నుంచి మనం ఉండే ప్రదేశం నుంచి 7,000 మీటర్ వరకు పైకి ఉందన్నమాట. సో ఇక్కడైతే చాలా చాలా చల్లగా ఉంది. అసలు నార్మల్గా లేదు. మీకు చూడ్డానికి మంచి ఏం కనబడకపోయినా కానీ అసలు నిత్యం ఏదో ఒక స్వెటర్ వేసుకోకపోతే విపరీతమైన చలేస్తుంది. అంత చల్లగా ఉంది ఇక్కడ. అండ్ ఇది చూడండి, టాయ్ ట్రైన్. ఇలా టాయ్ ట్రైన్ రోడ్ మీదే తిరుగుతుంది. నేనైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా రోడ్ మీదే తిరిగే టాయ్ ట్రైన్. అంతేకాదు ఇక్కడ ఒక ఫేమస్ ప్లేస్ ఉంది, హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ని కూడా విజిట్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఆ తర్వాత నేను ఫస్ట్ డేనే ఆగకుండా వచ్చేసాను మన వ్యూ పాయింట్ దగ్గరికి. ఇదే కాంచన్జంగా వ్యూ పాయింట్. సో కాంచన్జంగా వ్యూ పాయింట్ అంటే ఏంటో అనుకుంటున్నారు. సో బేసికల్గా కాంచన్జంగా పీక్ ఏదైతే ఉంటుందో మన హిమాలయస్ దగ్గర, అది ఈ డార్జిలింగ్లో దాని వ్యూ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత నేను వచ్చేసాను మళ్ళీ టాయ్ ట్రైన్ దగ్గరికి. టాయ్ ట్రైన్ ఎలా ఎక్కాలి, ఏంటి టికెట్ అని కనుక్కోవడానికి వచ్చాను. సో కనుక్కోవడానికి వచ్చినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, టాయ్ ట్రైన్ 1,500 పర్ పర్సన్ అంట టికెట్. సో కింద వరకు అది తీసుకెళ్తుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. సో అలా తిరిగి తిరిగి ఫస్ట్ డే వెంటనే చీకటి అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 4-4:30 అయ్యేసరికి వెంటనే చీకటి పడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సీదా నేను టాయ్ ట్రైన్ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ కాంచన్జంగా వ్యూ పాయింట్ ఇక్కడ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. చూసారా, దూరం నుంచి మంచు కొండలు మీకు ఏదైతే కనిపిస్తుందో మీకోసం జూమ్ చేసా. ఆ మంచు కూడా పైకి ఎగురుతుంది చూడండి. అదే అనమాట మన కాంచన్జంగా పీక్. ఓ ఫైనల్లీ ఎండ ప్లస్ మంచులో నేను తీసుకున్న ఒక సెల్ఫీ. ఈలోపు వచ్చేసాడు మావాడు. ఫుల్ ఫొటోస్ వీడియోస్ తీయడంలో బిజీగా ఉన్నాడు మావాడు. అదిగో కనిపిస్తున్నాడు కదా టోపీ పెట్టుకొని, తనే అనమాట, ఫోటోగ్రాఫర్ అనమాట. మీకేమైనా ఈవెంట్స్ కావాలన్నా, పెళ్ళిళ్ళు ఉన్న వెంటనే బుక్ చేసుకోండి, డిఎం చేయండి నాకు. సో బై ద వే, ఈ డార్జిలింగ్ ట్రిప్లో ఇంకెన్నెన్ని చూస్తామనేది మీరు చూస్తూ ఉండండి. ఇంకా మన దగ్గర 14 days ఉంది. ఇది జస్ట్ సెకండ్ డే మాత్రమే. సో చూడండి, ఇక్కడైతే లోయల్లో కూడా ఇల్లు ఎలా కట్టుకున్నారో. వాళ్ళు ఇంకెంతసేపు కొండ ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం. ఇక్కడ వాళ్ళైతే అదే. అండ్ విత్ దిస్ పీక్, ఈ వ్యూ అయితే అసలు ఈ వ్యూ కోసం నేను రోజు పని కట్టుకొని ఫస్ట్ డే నుంచి రోజు వచ్చేస్తున్నా. సో నేను దగ్గరలో ఉన్న లోకల్ మార్కెట్కి కూడా వచ్చాను. ఇక్కడ స్వెటర్స్ అవి బాగుంటాయంటే చూడ్డానికి వచ్చాను. అయితే ఇది అక్కడే ఉన్న ఒక మార్కెట్ అనమాట, లోకల్ మార్కెట్. కానీ ఇక్కడ మరీ అంత తక్కువకి అయితే దొరకవు. పక్కనే మాల్ రోడ్ అని ఒకటి ఉంది, అక్కడైతే మీకు చాలా తక్కువకి దొరుకుతాయి. ఇక్కడైతే ఫుల్ టీ షాప్స్ ఉన్నాయి. ఇంకా రకరకాల టీస్, డార్జిలింగ్ది ఏవేవో టీస్ మొత్తం ఇక్కడ టీ షాపులు తెగ అమ్ముతారు. బట్ బ్రాండ్స్ వేసి, గుర్రాలు చూడండి ఎంత బాగున్నాయో. అండ్ నెక్స్ట్ నేను అలా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడ కూడా నైట్ అయిపోయింది. షాపింగ్ చేద్దామని వచ్చా, కానీ ఈరోజు అయితే విండో షాపింగ్ చేసి చక్కగా లోకల్ ఫుడ్ తిని అలా ఇంకా చలిలో ఎంత చలి ఉంటుందని తెలుసుకోవడానికి బయట తిరుగుతున్నా. ఇది సెకండ్ డే అనమాట. వైజాగ్లో అయితే ఉంటుంది బీచ్ వ్యూ, కానీ డార్జిలింగ్లో ఉంటుంది కొండ వ్యూ. మీకు కొండలు ఇష్టమా, బీచ్ ఇష్టమా? ఆర్ యూ అ బీచ్ పర్సన్ ఆర్ మౌంటైన్ పర్సన్? నేనైతే డిసైడ్ అయ్యా మా ఇంట్లో వాళ్ళందరికీ స్వెటర్స్ తీసుకెళ్దామని. సో ఆ రోజు కూడా గడిచిపోయింది షాపింగ్ చేద్దాం అనుకునే లోపు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సీదా ఈ ప్లేస్కి వచ్చేసాను నేను. ఈ ప్లేస్ ఏంటో ఎవరికైనా తెలుసా మీకు? దీన్నే అంటారు టైగర్ హిల్స్ అని.
టైగర్ అని ఎందుకంటారో నాకు తెలీదు కానీ ఇది మాత్రం సన్‌రైజ్‌కి సూపర్ సూపర్ ఫేమస్. ఇక్కడ జనమంతా పొద్దున్నే కోడి కూయక ముందే పని గట్టుకొని, పరిగెట్టుకొని వచ్చేసారు. చూడండి ఎంతమంది జనమున్నారో నా వీడియోలో. అసలు పొద్దున్నుంచి ఇక్కడే కాపలా కాస్తున్నాం మేము. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని. అలా సూర్యుడి ఒక్కొక్క రే వస్తోంది. కొంచెం కొంచెం లైట్ వస్తుంది. క్రేజీ వ్యూ ఏంటి తెలుసా? సన్‌లైట్ వచ్చే వరకు నాకు తెలీదు. సన్‌లైట్ ఒక్కొక్క రేస్ పడుతుంటే ఆపోజిట్‌లో ఈ కంచన్‌జంగా వ్యూ ఇక్కడ గూడా ఉంది. ఆ ఒక్కొక్క రేకి ఆ ఒక్కొక్క కొండ మంచు కనిపిస్తుంటే అబ్బా! క్రేజీ వ్యూ అసల. ఇంకా అందరూ ఒకటే ఫోటోస్, వీడియోస్. ఇంకా అయితే సన్‌రైజ్ అయ్యే కొద్దీ ఇంకా దేవుడిని జపించడం, భజన చేయడం అంతా మొదలుపెట్టారు. క్రేజీ వైబ్ అని చెప్పాలి. కానీ ఈ కంచన్‌జంగా వ్యూ పాయింట్ గానీ, ఈ టైగర్ హిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు గానీ, నాకైతే క్రేజీగా ఏమనిపించిందంటే, ఆ కొండల చుట్టూ తిరిగి అంటే నేనైతే అంత మౌంటైన్ పర్సన్ కాదనిపించింది. నాకైతే భయమేసింది. అయ్య బాబోయ్! ఈ లోయల్లో ఇంక చాలురా బాబు అనుకున్నా. అక్కడ చూడండి అసలు ఎంత లోయలున్నాయో బాబోయ్! ఎవరికైనా చూస్తే భయం ఎలా వేయకుండా ఉంటుందో నాకైతే అర్థం కాట్లే. బట్ ఏం పర్లేదు. ఈరోజు ఈ వ్యూనైతే ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అదిగో చూడండి సన్‌రైజ్ మెల్లగా అవుతుంది. అది అవుతున్న కొద్దీ ఇంకా క్రేజీ ఫీల్ వస్తుంది. అబ్బా! రెడ్ సన్ ఎప్పుడైనా చూసారా మీరు? మీ ఊర్లో ఇంత రెడ్‌గా సన్‌రైజ్ అవ్వడం? అయ్యే ఉంటుంది. బట్ ఇక్కడైతే ఎయిర్ ఇంకా ప్యూర్ ఉంది. సో, ఇంకా బావుంది. సో, టైగర్ హిల్స్‌కి వెళ్ళడానికి నేనైతే డ్రైవర్ నెంబర్ మీకు కాంటాక్ట్ నెంబర్ అన్నీ షేర్ చేస్తున్నాను డిస్క్రిప్షన్‌లో. అతనికి కాల్ చేస్తే నాకు 1500 తీసుకున్నాడు. పెద్ద ట్రావెలింగ్ టైమ్ ఏం పట్టదు. ఒక 45 మినిట్స్ పడుతుంది వన్ సైడ్. సో, తీసుకెళ్తాడు. పొద్దున్న 3:30కి ఎక్కితే మీరెళ్ళిపోతారు త్వరగా. 3కి స్టార్ట్ అయినా పర్వాలేదు. వెళ్ళిపో 4కి స్టార్ట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అక్కడుండే చలికి. సో, మీరు అతనితో వెళ్ళిపోతే అతను మిమ్మల్ని వెనక్కి కూడా డ్రాప్ చేసేస్తారు. అదే 1500కి. అండ్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫుడ్, మన ఆంధ్ర ఫుడ్, తెలంగాణ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అని అనుకోకండి. అస్సలు అనుకోకండి. ఎందుకంటే అక్కడంతా నార్త్ ఫుడ్. అది కూడా అన్నిట్లో స్వీట్లు వేస్తారు. సో, అంతా మీకు నచ్చకపోవచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ మీకు మ్యాగీ మాత్రం అవైలబుల్ ఉంటుంది. ఇంకా మ్యాగీ తిని మీ మొహం మొత్తే వరకు మ్యాగీ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఫైనల్లీ సన్‌రైజ్ వావ్! ఫుల్ చలేసింది ఇప్పుడు వరకు. అందరం ఫుల్ స్వెటర్లు, మంకీ క్యాప్‌లు పెట్టుకొనున్నాం. ఇప్పుడు కొంచెంగా చలి తగ్గుతుంది. కంచన్‌జంగా వ్యూ అయితే అదిరిపోయింది. అసలు ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా కాశ్మీర్‌కెళ్తే ఎలా ఉంటుందా అనిపించింది చూడ్డానికి. అబ్బా! సీనరీ అయితే అదిరిపోయింది. అసలు ఏదో ఫారిన్‌లా ఉంది. నేనైతే దొరికింది కదా అని ఛాన్స్ ఒక 2 డాన్స్ స్టెప్పులు కూడా వేసేసాను. ఎటు చూసినా సీనరీ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ ఇక్కడికి రామని ఒకటే ఫోన్‌లో ఫొటోస్ తీసుకున్నా. చూడండి అక్కడ కూడా జనమున్నారు. క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే డార్జిలింగ్‌లో గానీ, సిక్కింలో గానీ ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళు కూడా లిటర్ చేయరు. ఇష్టం వచ్చినట్టు ఏది విసిరేయరు. ఎక్కడ పడితే అక్కడ డస్ట్‌బిన్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా చెత్త పడేస్తే వాళ్ళకి ఫైన్ కూడా వేస్తున్నారు. ఈ కొండల్ని ఇలానే మంచిగా నీట్‌గా ఉంచడం కోసం, పొల్యూట్ అవ్వకుండా ఉంచడం కోసం వాళ్ళు అట్‌మోస్ట్ కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అలా ఉంది. సో, నెక్స్ట్ డే నేను మళ్ళీ టాయ్ ట్రైన్‌ని చూడ్డానికి వచ్చేసాను. టాయ్ ట్రైన్ ఎందుకంటే పద్దాక టాయ్ ట్రైన్ దగ్గరకొస్తున్నా అనుకోకండి. అది జస్ట్ హోటల్స్ ఉండే పక్కనే ఉంటుందనమాట. టాయ్ ట్రైన్ మళ్ళీ వచ్చేస్తుంది రోడ్ మీద. మీరెప్పుడైనా చూసారా ఇలా టాయ్ ట్రైన్స్ రోడ్ మీద తిరగడం? సో, నేను ఆలోచించాను టాయ్ ట్రైన్ మీద వెళ్దామా అని. ఈ పైకి, కిందకి తిరగడం చిరాకొచ్చి 10 సార్లు వామిటింగ్ చేసి దండంరా దూత అనుకున్నా.
సర్లే ఇంకెందుకు ఆ 1500 ఖర్చు పెట్టడం అని చెప్పి చక్కగా అక్కడే మంచి ఫుడ్ తిన్నాననమాట. నెక్స్ట్ డే నేను బయలుదేరా మళ్ళీ కిందకి. చూడండి సీనరీ మాత్రం అదిరిపోయింది మంచి గ్లాసీ ఎఫెక్ట్‌లో. నేనైతే ఎక్కడికెళ్ళానని చెప్పబోయే ముందు మీకు టీ గార్డెన్స్ చూపించేస్తా ఒక్కసారి. ఇది దగ్గరలో ఉండే ఒక టీ గార్డెన్. బోలెడు రకాల టీ గార్డెన్స్ ఉన్నాయి అక్కడ. సో, మా డ్రైవర్‌కి చెప్తే నియర్ బై టీ గార్డెన్‌కి తీసుకెళ్ళాడు. మీరైతే ఏ టీ గార్డెన్ అయినా చూడొచ్చు. అన్నీ ఇంచుమించు ఒకలానే ఉంటాయి. బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. ఈ టీ గార్డెన్స్‌ని చూడాలని. నాకైతే ఆ కొండ కన్నా మేబీ ఈ టీ గార్డెన్స్‌కే నేను ఎక్సైట్ అయ్యా. చాలా నచ్చింది నాకు ఆ వ్యూ గానీ, షాట్ కానీ. అక్కడ బతికే వాళ్ళ జీవితం స్వర్గమై ఉంటది. ఓకే. పర్వాలేదు. నాకైతే అంత స్వర్గం వద్దులే. నాకు 1, 2 డేస్‌కి చాలు. నాకు మా హైదరాబాద్ ఆర్ వైజాగే ఇష్టం. ఎందుకంటే నాకు మాల్స్, సినిమాలు ఇట్లానే ఇష్టం. మరీ ఇంత గ్రీనరీ కూడా వద్దులే. కొంచెం గ్రీనరీ ఉంటే చాలు నాకు. సో, నా పర్స్పెక్టివ్ అది. మీకేమి ఇష్టం అనేది చెప్పండి. ఇది మాత్రం చూడ్డానికి అబ్బా! అన్నట్టుంది. సో, నేనెక్కడికెళ్తున్నా అంటే ఈరోజు సిక్కింకి వెళ్తున్నా. సో, మళ్ళీ డార్జిలింగ్ నుంచి సిక్కింకి బయలుదేరాను. దగ్గర దగ్గర ఒక 4 అవర్స్ జర్నీ. మళ్ళీ 2 కొండలు దిగా, 2 కొండలు ఎక్కా, అలా వెళ్తున్నాను. చూడండి వాళ్ళు టీ గార్డెన్‌లో పనిచేసేవాళ్ళు. ఇలా బోలెడు మందున్నారు. అచ్చం సినిమాలో చూసినట్టే ఉంది నాకైతే. మా డ్రైవర్ ఎక్కడికంటే అక్కడికి చక్కగా ఆపి ఆపి తీసుకెళ్ళాడు. సో, వ్యూ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ దొరికింది కదా అని నేను ఇంకో 4 రీల్స్ చేశాను. ఆకలేస్తుంది కదా అని కొంచెం మ్యాగీ తిన్నాను. కొండలు దిగి ఎక్కేటప్పటికి అది కూడా కక్కాను. ఇదిగో ఇదే ఆ షాపు. మా డ్రైవర్ బ్రో తీసుకొస్తే తిన్నాను. కక్కాను. కాసేపు ఆగాను ఇంకా ఫీల్ తగ్గడం కోసం. బట్ టీ గార్డెన్ వ్యూ మాత్రం అదిరిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. వెంటనే మీరు కూడా డార్జిలింగ్కి వచ్చేయండి. కాసేపు వ్యూని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ చేసాం. మేమైతే ఫుల్ పడుకున్నాం అనమాట. డ్రైవర్ బ్రో మాత్రం తోలుతానే ఉన్నాడు. ఈలోపు వచ్చింది ఒక నియర్ బై రివర్. సో, ఇది సిక్కిం దగ్గర ఉండే రివర్ అనమాట. దీని పేరు తీస్తా రివర్ అనమాట. ఇది లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని చెప్పుకోవచ్చు. సిక్కింకి మెయిన్ వాటర్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది దగ్గర దగ్గర 151 కిలోమీటర్ ఓవరాల్ సిక్కింలో విస్తరించి ఉంది ఈ రివర్. సో, ఇది నేను డార్జిలింగ్ నుంచి సిక్కింకి వెళ్తుంటే వయా ఈ రివర్ వెళ్తున్నాం అనమాట. ఈ రివర్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఒక ఫుడ్ బ్రేక్ తీసేసుకున్నాం ఈలోపు ఆకలేసి. సో, పైకి ఎక్కి దిగేసరికి ఇలా సిక్కిం వచ్చేసరికి మొత్తం ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం పోయింది. ఎందుకంటే ఈ కొండల్లో తిరగడం అంత ఈజీ కాదు. ఒళ్ళంతా తిప్పుతుందన్నమాట. సో, ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెంటనే మా లగేజ్ ఆ హోటల్లో పడేసుకొని సిక్కింలో మేము స్టార్ట్ అయిపోయాం లాచెన్ 0 పాయింట్ ట్రిప్కి. ఇక్కడ మీరు చూస్తారు మధ్యలో బోల్డ్ వ్యూస్. సో, లాచెన్ అండ్ 0 పాయింట్ అనేది ఏంటంటే ఇదొక ఫేమస్ సైట్ అనమాట సిక్కింలో. మనం ఎక్కడికి వచ్చాం అక్కడ ఉంది బోర్డు. దిస్ ఈజ్ లైక్ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ పింటెక్ ఈస్ట్ సిక్కిం. సో, మనం ఈరోజు ఈస్ట్ సిక్కిం గ్యాంగ్టాక్ నుంచి స్టార్ట్ అయ్యాం 0 పాయింట్ లాచెన్ ట్రిప్ కోసం. సో, ఈ ట్రిప్లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. నేను కూడా గూగుల్ చేయాలి. కానీ సౌండ్ అయితే బటర్ఫ్లైస్ లాగానే వస్తుంది. చుట్టుపక్కల ప్లేస్ మాత్రం క్రేజీ ఉంది చాలా. ఇక్కడ చాలా చల్లగా కూడా ఉంది. నేను ఏదో జాకెట్ తీసి వచ్చేసాను. మార్నింగ్ టైం కదా చలి ఉండదు అనుకోండి, కానీ చలి మామూలుగా లేదు. సో, ఇక్కడ మనం పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ కిందనే టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ ప్రైస్ 20-30 రూపీస్ ఉంటుంది అంతే. బట్ పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, చిన్న వాటర్ ఫాల్స్. సో, వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్తున్న దారిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈస్ట్ సిక్కింలో ఉంది ఇది. సో, నెక్స్ట్ ప్లేస్ ఏమొస్తుంది అనేది మనం చూద్దాం. లెట్స్ గో. 2700 పర్ పర్సన్ 3 డేస్కి.
చెప్పడం మర్చిపోయాను. నేను ఫస్ట్ వెళ్ళిన ప్లేసెస్ సిక్కింలో గ్యాంగ్టక్ అనమాట. అది ఈస్ట్ సిక్కింలోకి వస్తుంది. తర్వాత నేను నార్త్ సిక్కిం ట్రిప్‌కి స్టార్ట్ అయ్యాననమాట. ఈస్ట్ సిక్కింలో హోటల్‌లో లగేజ్ పడేసేసి. సో, నార్త్ సిక్కింలో వచ్చే ప్లేసెస్ నేను చెప్పినవి లాచున్, లాచెంగ్, జీరో పాయింట్, యూమ్‌థంగ్ వ్యాలీ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఈ రివర్ చూసారా? తీస్తా రివర్. ఇక్కడ సో మొత్తం మనం ఫుల్ ఈరోజు డే అడ్వెంచర్ 1 యాక్టివిటీస్ ప్లాన్‌లో ఉన్నాయి. పైకి లుచాంగ్ లాచుంగ్ దగ్గరికి వెళ్తున్నాం కదా! దాంట్లో ఈ రివర్ కాన్‌ఫ్లూయెన్స్ దగ్గర ఆగాము. తీస్తా రివర్ అనమాట ఇది. చూడండి ఎంత ప్యూర్ వాటర్ ఉంది, ఎంత ఫ్లో ఉంది, హెవీ ఫ్లో ఉంది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అది కూడా చాలా బానే అవుతున్నాయి. కానీ మేమైతే చేయట్లే. మేము ఆల్రెడీ చేసేసాం ఇంతకుముందు గోకర్ణ ట్రిప్‌లో. సో, రివర్ రాఫ్టింగ్‌కి అయితే వెళ్ళలే గానీ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఎక్స్‌ట్రా పే చేసుకొని. సో, నేను మళ్ళీ ఇప్పుడు బట్టలు తడి చేసుకొని, ఈ చలిలో ఎందుకురా బాబు అని లైట్ తీసుకున్నా. గోకర్ణ ట్రిప్‌లో అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేశా ఈ రివర్ రాఫ్టింగ్ అవన్నీ. సో, లైట్ తీసుకున్నా. ఈ బ్రో అయితే లోయల్లో తిప్పుతున్నాడు. నేనైతే ఆ రోజు దండం పెట్టుకున్నా, ఈ ఒక్కసారి క్షమించి నెక్స్ట్ టైం నన్ను పంపించే వెనక్కి హైదరాబాద్‌కి ఇంకొక్కసారి నార్త్ ఈస్ట్‌కి వస్తే చొప్పు తీసి కొట్టు అనుకున్నాను. సో, నాకు లేట్‌గా తెలిసిన విషయం ఓన్లీ డార్జిలింగ్, సిక్కిమే కాదు, మొత్తం నార్త్ ఈస్ట్ మొత్తం ఇలా కొండల్లో, లోయల్లో, వాగుల్లో, గుట్టల్లోనే ఉంటుందంట. సో, నేనైతే ఇంకెప్పుడు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు రావాలనుకుంటే రండి. కానీ నన్ను మాత్రం అలా ఎడ్జ్‌లో తిప్పుతుంటే దండంరా దూత అనుకున్నాను. ఫుల్ భయమేసింది. ఇంకా మా బ్రో ఏమో మంచి నేపాలోడు. అన్ని నేపాల్ సాంగ్సే ఏసాడు. కొంచెం కొత్త సాంగ్స్ ఏసినా పర్లేదు. అన్నీ పాత సాంగ్సే ఏసాడు. సో, ఏం అర్థం కాలేదు. ఏదో వైబ్ ఎంజాయ్ చేసాం అలాగా. చూస్తూనే చీకటయిపోయింది. బట్ ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం లాచుంగ్ అనమాట. ఈ లాచుంగ్‌లో కొండలు మరీ పక్కపక్కనే ఉన్నాయన్నమాట. ఏదో బుర్ర తిప్పితే పక్కనున్నట్టు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూద్దాం ఏంటి సంగతి అని చెప్పి వస్తే, మార్నింగ్ వ్యూ ఇది అదిరిపోయింది. సో, ఇంకా లైట్ పూర్తిగా రాలేదు. రాగానే చూపిస్తా. ఫుల్ మళ్ళీ మంచు ఇంకోసారి కొండలు చూడండి దగ్గర నుంచి కనిపిస్తుంది. సో, ఈ లాచుంగ్ ట్రిప్‌లో మంచు కొండలు పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఉన్నట్టు కాదు, పక్కనే ఉన్నాయి. అసలు లిటరల్లీ పక్కనే ఉన్నాయి మీకు. అంత దగ్గరగా కనిపిస్తుంది. నేను ఎక్కువ జూమ్ కూడా చేయలే. సో, మేము బయలుదేరిపోయాం అదే రోజు. నెక్స్ట్ రోజు మార్నింగ్ అని చెప్పా కదా! పొద్దున్న లేచి, బై ద వే, సిక్కిం నుంచి గ్యాంగ్టక్ నుంచి రావడానికి దగ్గర 8 అవర్స్ ట్రావెల్ టైం పట్టింది. సో, 8 అవర్స్ ఫుల్ ట్రావెల్ చేసి పైకొచ్చిన తర్వాత ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ రోజు జీరో పాయింట్‌కి బయలుదేరిపోయాం. జీరో పాయింట్ ఎక్కుతుంటే వ్యూ ఇదనమాట. మంచు ఆల్రెడీ పడి ఉంది. మీరు చూడండి పైకెళ్ళే కొద్దీ ఇంకా ఫుల్ మంచు కనిపిస్తుంది. అందాల ఆటబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. ఆ సాంగ్‌కి డాన్స్ అయితే ఏద్దాం అనుకుంటున్నా. సో, ఈ జీరో పాయింట్‌ని జీరో పాయింట్ అని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అంట. అందుకే ఇక్కడ ఐస్ ఎప్పుడు చూసినా పడుతూనే ఉంటుంది, పడి ఉంటుంది. చూసారు కదా ఫుల్ ఐస్. వ్యూ అయితే అదిరిపోయింది. మేమైతే ఫుల్ ఎక్సైట్ అయ్యాం అసలు ఫస్ట్ టైం ఐస్ చూసినందుకు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా? కాశ్మీర్‌లో ఎలా ఉంటుందో తెలీదు గానీ, ఈ జీరో పాయింట్ ఇంత 14,000 మీటర్ పైకొచ్చేసరికి ఆక్సిజన్ లెవెల్స్ 50%కి పడిపోతాయి అన్నమాట. ఇలా వెళ్తున్నంత సేపు మేము బానే ఉన్నాం కానీ, పైకెక్కి 2 నిమిషాలు ఎగ్జిట్ అయ్యి 2 గెంతులు గెంతేసప్పటికి మాకు ఉన్న ఓపిక మొత్తం పోయి, ఫుల్ వామిటింగ్ ఫీల్, కళ్ళు తిరగడం, అదొక రకమైన తల బరువైనట్టు అయిపోయి, మూసుకొని కూర్చొని ఎంజాయ్ చేసింది చాలురా బాబు వెళ్ళిపోదాం పద అనే స్టేట్‌కొచ్చేసాము. సో, అందరూ ఆ స్టేట్‌కొచ్చారు కానీ నేను, ఇంకొక అమ్మాయి, కొంతమంది మాత్రం బలవంతంగా ఆక్సిజన్ సిలిండర్‌లు పట్టుకొచ్చామనమాట. ఇక్కడికొచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్లాల్సింది మీరు ఒక ఆక్సిజన్ సిలిండర్. ఒక 250 ఆర్ 300 రూపీస్ ఉంటుంది అంతే. అది పట్టుకొని మీరు ఉఫ్ఫు ఉఫ్ఫు అని పీలుస్తుంటే కొంచెమైనా బుర్రకి రిలీఫ్ ఉంటుంది. సో, ఆక్సిజన్ పీల్చడం, గెంతడం ఆ పని చేశాము. మళ్ళీ కిందకి రాగానే ఫుల్ కక్కామన్నమాట. సో, తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఒకవేళ మంచు చూడాలనుకుంటే మీరు ఎప్పుడు జీరో పాయింట్‌కి రావద్దు.
ఎందుకంటే ఇది భూమి నుంచి 14,000 మీటర్ పైకి ఉండడం వల్ల అది చాలా ఎత్తు. దీనికన్నా మీరు కాశ్మీర్ సైడ్ వెళ్తే అక్కడైతే 6,000 మీటర్‌కి మీకు చక్కగా మనాలి లాంటి ప్లేసెస్ దొరుకుతాయి. సో, మనాలి నేను విన్నంత వరకు 6,000 మీటర్ పైనకి ఉంటుందనమాట. సో, అలాంటి ప్లేసెస్ ఇంకొంచెం బెటర్. ఎందుకంటే డార్జిలింగ్ కూడా దగ్గర దగ్గర 7,000 మీటర్ కాబట్టి మీకు అక్కడ మంచు మీరు ఎంజాయ్ చేయొచ్చు. కనీసం కళ్ళు తిరగవు కాబట్టి. ఇక్కడైతే మీరు ఇంత ఇన్వెస్ట్ చేసి ట్రిప్‌కొచ్చినా కానీ ఆఖరికి మంచు చూసేటప్పటికి మీకు తిరిగే కళ్ళకి అబ్బా సాయిరాం ఇంకొద్దురా బాబు ఈ మంచుకో దండం అనిపిస్తుంది. ఆల్రెడీ నా ఓపిక అంతా అయిపోయింది. నేను ఏదో మేనేజ్ చేస్తున్నాను. సో అదనమాట. జస్ట్ ఫుటేజ్ కోసం నన్ను నేను మోటివేట్ చేసుకొని ఉన్నాను. మా వాళ్ళందరూ అక్కడే పడున్నారు. ఇంకా 2 స్టెప్పులు డాన్స్ వేసాను. ఇంకా కళ్ళు కూడా తిరిగాయి. బట్ ఫైనల్లీ దిస్ ఈజ్ మై ట్రిప్. కొంచెం బొక్కనే చెప్పాలి. ₹1,00,000 పెట్టుకొని వెళ్ళినందుకు కనీసం ఎంజాయ్ చేయలేకపోయాం మంచుని కంప్లీట్గా. సో నెక్స్ట్ టైం వెళ్తే మనాలికే వెళ్తా. కానీ లోయల్ని మళ్ళీ వెళ్ళాలా చూడాలా అనేది ఆలోచించాలి. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ కంప్లీట్ సిక్కింది, డార్జిలింగ్ది. సాయంత్రం అయిపోతుంది, మళ్ళీ మంచు వచ్చేస్తుంది. సో మీరు కానీ వెళ్తే ఆ యాకులు ఉన్నాయి దారిలో, బోళ్ళు యాకులు ఉన్నాయి ఇక్కడ. ఆవులు గేదెలు కావు.